దొంగలు కావాలా, ప్రజా సేవకులు కావాలా? మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారం మోగింది. ఇక అన్ని పార్టీ నాయకులు వస్తారు. అయితే మనకు కావాల్సిందేంది? మన కోసం సేవ చేసేటోళ్ళు కావాలా, లేదంటే మనం కట్టే పన్నులకెళ్ళి 40% ఆఫట్ దొంగతనం చేసే నాయకులు కావాలా? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిందే. ఎన్నో పోరాటాల తర్వాత తెచ్చుకున్న మన తెలంగాణని ఈ నాయకుల చేతుల పెడితే మనకి ఏం దక్కిందన్నా? మనం కట్టే 10 రూపాయల పన్నులకెళ్ళి 40% ఆలు నొక్కేసి మిగతా 60% తోటి మనకి స్కీములని ఆ ప్రోగ్రాంలని ఇవి చేసి మళ్ళా వాటిని ప్రారంభించడానికి ఆలకు పేరు రావడానికని చెప్పి హెలికాప్టర్లు, పెద్ద పెద్ద కార్లు, స్టేజ్లు, డీజేలు, లైట్లు వేసుకొని వస్తారు. దీనికోసమే అన్న మనం తెలంగాణను సాధించుకున్నాము. మనకేం కావాలి? మనం కట్టే ప్రతి ఒక్క రూపాయి కోసం మనకి పని చేయాలి. మనం కట్టే 10 రూపాయలలో మన అమ్మకి వైద్యం రావాలి, బిడ్డకి చదువు రావాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి వసతులు ఉండాలి. అది కదా మనకు కావాల్సింది. కానీ మనమేం సాధించుకున్నామన్నా? అప్పుడు ఉన్న కేసీఆర్ ఏమో చిల్లర, దిక్కుమాలిన అన్న మాటలు మాట్లాడే నాయకుడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారేమో తొండలు వదులుతాను, మిమ్మల్ని తోలు తీసి పెడతాము అని చెప్పి బెదిరించే నాయకుడు. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కోసం అన్న మనం ఓటేసింది కాదు కదా. మనం ఓటేసింది మన తెలంగాణ కోసం, మన కోసం. మళ్ళా ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళకెందునన్నా గెలిపించేది? మనకు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు ఉండే, కామెడీ షోలు ఉండే, రియాలిటీ షోలు ఉండే. మనకు కావాల్సింది అసలు సిసలైన నాయకులు. ప్రజా సేవ కోసం కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి వచ్చి ప్రజలే నాకు కావాలి, ప్రజా సేవనే నా లక్ష్యం అని ఆలోచించే బీజేపీ నాయకులు. ఇంకేదన్నా కొంతమంది అంటారు, అసలు మీ బీజేపీలో నాయకులు ఉన్నారా అని చెప్పి కొంతమంది అంటున్నారు. మా బీజేపీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంది. అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సేవకై, ధర్మం కోసం, దేశం కోసం అని చెప్పి ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీగా ఉన్న నాయకులు అనునిత్యం తయారైతేనే ఉంటారు. ఇంతమంది ఉన్నాక కూడా బీజేపీలో నాయకులు కనిపిస్తలేరంట కొంతమందికి. వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేరంటే మా బీజేపీలా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడే నాయకులు లేరు. మా బీజేపీలా ప్రజలు కట్టే పన్నులకెళ్ళి 40% ఆఫట్ చేసే నాయకులు లేరు. మా బీజేపీలా ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకులు లేరు. మా బీజేపీలా ఉన్నది నిజమైన మనస్సాక్షితోటి ప్రజా వేతనమే చాలు మాకు, ప్రజా సంక్షేమమే మాకు లక్ష్యం అని చెప్పి పనిచేసే నాయకులు ఉన్నారన్నా. ఈసారి నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ కూడా బయటికి రండి. బయటికి వచ్చి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపించిన బీజేపీ అభ్యర్థులను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలిపించండి. నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ప్రతిక్షణం మీకోసం పని చేస్తారు. జస్ట్ ఇంట్లోకెళ్ళి పోయే ముందు మీ బిడ్డల మొహాలు చూడండి. పోలింగ్ స్టేషన్ కి పోయినాక జై శ్రీరామ్ అని అనుకుంటా బీజేపీ మీద ఓటేయండి. తెలంగాణను కాపాడండి.